బ్లేడ్కి మధ్యలో ఒక రకమైన డిజైన్ ఉంటుంది ఎందుకు? 1901 సంవత్సరంలో జిల్లెట్ కంపెనీ మొట్టమొదటిసారి రెండు వైపులా పదును కలిగిన పలచని బ్లేడ్లు తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ జిల్లెట్ కంపెనీ వ్యవస్థాపకుడు కింగ్ సి జిల్లెట్. ఇతను ఈ కంపెనీ స్థాపించి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఈయన జనవరి 5, 1855 సంవత్సరంలో జన్మించాడు. జూలై 9, 1932లో మరణించాడు. జిల్లెట్ కంపెనీ తయారు చేసిన బ్లేడ్లు రేజర్కి ఫిక్స్ చేసినప్పుడు బ్లేడ్ కదలకుండా ఉండటం కోసం ఈ బ్లేడ్ మధ్యలో 3 హోల్స్ని పంచ్ చేశారు. ఇదే ఆ డిజైన్. ఈ డిజైన్ మీద జిల్లెట్ కంపెనీ పేటెంట్ తీసుకుంది. అంటే మరో 20 సంవత్సరాల వరకు ఈ డిజైన్తో ఎవరూ బ్లేడ్లు తయారు చేయకూడదు. అలా 1921లో ఆ బ్లేడ్ మీద ఉన్న పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆ తర్వాత చాలా కంపెనీలు బ్లేడ్లు తయారు చేయడం మొదలుపెట్టాయి. కానీ అప్పటికే జిల్లెట్ కంపెనీ బ్లేడ్ల తయారీలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. జిల్లెట్ కంపెనీకి పోటీగా ప్రోబ్యాక్ రేజర్ కార్పొరేషన్ అనే కంపెనీ వచ్చింది. దీని వ్యవస్థాపకుడు హెన్రీ జే గైస్మెన్. ఈయన డిసెంబర్ 5, 1869న జన్మించాడు. ఆగస్టు 6, 1974లో మరణించాడు. ఈయన ఒక ఫిలాంథ్రఫిస్ట్ కూడా. అయితే ఈయన తన బ్లేడ్లు తయారు చేసేటప్పుడు చాలా తెలివిగా ఆలోచించి ఆ బ్లేడ్ మధ్యలో ఒక యూనిక్ డిజైన్ని పెట్టాడు. దీనివల్ల ప్రోబ్యాక్ బ్లేడ్లు జిల్లెట్ కంపెనీకి సంబంధించిన రేజర్లో సరిపోయేవి. కానీ జిల్లెట్ కంపెనీ తయారు చేసిన 3 రంధ్రాలు ఉన్న బ్లేడ్లు మాత్రం ప్రోబ్యాక్ రేజర్లో సరిపోయేవి కాదు. దాంతో 2 కంపెనీల రేజర్స్లో ప్రోబ్యాక్ బ్లేడ్ సరిపోతుంది కాబట్టి అందరూ ప్రోబ్యాక్ బ్లేడ్లను ఎక్కువగా వాడేవారు. ఈ కారణంగా జిల్లెట్ కంపెనీకి చాలా నష్టం వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అన్ని కంపెనీలు ఈ డిజైన్తోనే బ్లేడ్లు తయారు చేయడం మొదలుపెట్టాయి. ఆ డిజైన్నే ఇప్పుడు మనం వాడుతున్నాం.